హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్'. ఫస్ట్ టైమ్ మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో మీకు అప్డేట్‌లో రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్‌లో అయితే వస్తాయి. అండ్ ఇలాగొచ్చేసి అయితే ఉగాది అండి. కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకే అయితే నేను కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఉగాది రోజు అయితే మేమైతే పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పూజ చేసి కొబ్బరికాయలైతే కొట్టిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి కూడా రెడీ అయితే చేసుకున్నాము. ఉగాది స్పెషల్ అయితే మనకి ఉగాది పచ్చడి ఇంకా పులుపు, కారం అండ్ కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటి యాడ్ చేసి చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా బాగా ఇష్టం. ఉగాది పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఉగాది పండగ అంటే మనకి ఇంటి ముందు తోరణాలు, హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవడం, కొత్త సంవత్సరం కదా! మనకి మన రాశులు కూడా చేంజెస్ అయితాయి. మనం ఎలా ఉండాలో ఈ ఉగాది నుంచి మనం డిసైడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే మా ఇంట్లో అయితే అంతా నీట్‌గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఉగాది పండుగ రోజు అయితే ఇంకా 2 డేస్ ముందైతే హౌస్ మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం బెడ్ షీట్‌లు చేంజ్ చేసేసి మొత్తం అయితే క్లీన్‌గా అయితే నీట్‌గా అయితే నా రూమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా బాబుకైతే ఫ్రెష్ అప్ చేసి తనకైతే ఇంకా స్లీపింగ్‌లో అయితే ఉన్నాడు. ఇంకా ఉగాది స్పెషల్ భక్షాలు ఇంకా మేమైతే ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. భక్షాలు ఎలా చేయాలో మీకైతే నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. భక్షాలు చేయడానికి చాలా సింపుల్ అండ్ మనం చపాతీ పిండి అయినా, పూరి పిండి అయినా తీసుకొని మనమైతే చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఇక్కడొచ్చేసి అయితే శనగపప్పునైతే మనమైతే కుక్కర్‌లో పెట్టి ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా బెల్లం అండ్ అందులోకి బెల్లం, పప్పు మిక్సీ గూడా పట్టుకోవచ్చు. కాకపోతే మేమైతే ఇంకా బెల్లం అయితే అందులోనే మిక్స్ చేసుకుంటున్నాము. ఇంకా పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా సింపుల్‌గా గూడా కలుపుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తారు కదా! మేమైతే ఈ ప్రాసెస్‌లో చేస్తాం. ఇంకా పప్పు గుత్తితో ఇలా చేయడం వల్ల తొందరగా అయితే మనకి మెత్తగా అయితది. ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా సైడ్‌కైతే పెట్టేసుకున్న మన పిండిని గూడా తీసుకోవాలి. ఇంకా మొత్తం తీసుకొని మనమైతే చిన్న ఉండలెక్క అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక ఇంతసేపు అయితే పప్పునైతే ఇలా మెత్తగా అనుకున్నాను. తర్వాత ఇక బెల్లం ఇక్కడ చూపిస్తున్నట్టు యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా 2 మిక్స్ అయ్యేంత వరకు మనం ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇంకా మన టేస్ట్‌కి తగినట్టు బెల్లం గూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా కావాలంటే నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం కలుపుకొని సైడ్‌కైతే పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాతయితే ఇంకా పిండి అయితే తీసుకున్నాము. పిండి తీసుకొని ఇంకా మనకి సైజెస్ లెక్క ఇంకా రౌండ్ బాల్స్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా రౌండ్ బాల్స్ చేసుకొని అన్నీ సైడ్‌కైతే పెట్టేసుకున్నా. ఇందాక నేను చూపించిన పిండిని, బెల్లాన్ని అయితే ఇలా కలుపుకొని ఇంకా ఆ పిండిలో కొంచెం బెల్లం, అవి పప్పు యాడ్ చేసేసుకొని మనం ఒక చపాతీ షేప్‌లో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం పెనం హీట్ అయినప్పుడు పెనం మీద వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవడమే. చాలా బావుంటది టేస్ట్ అయితే. ఎంతమందికి భక్షాలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఉగాది పండుగ రోజు మనకి స్పెషల్ భక్షాలే కదా! టేస్ట్ వైస్ అయినా చాలా బావుంటది. ఇంకా మనం కొంచెం పైనుంచి ఘీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తది. స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. ఇలా భక్షాలు చేసేటప్పుడు పైనుంచి ఘీ యాడ్ చేస్తే స్మెల్ అనేది చాలా బావుంటది. అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బావుంటది. మేమైతే మా ఉగాది అయితే ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సరిపడంత భక్షాలైతే చేసుకున్నాము. ఇంకా మేమైతే ఉగాది పండగైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మార్నింగ్ పూజ, మధ్యాహ్నం ఇలా కొంచెం భక్షాలు అలా చేయడం, ఇంకా టైమ్ స్పెండ్ అయితే బాగా చేసుకున్నాము. ఇంకా భక్షాలు చేసుకున్న తర్వాత కొంచెం సేపయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే వంటల్లోకైతే మేమైతే ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే అనుకున్నాము. చపాతీ అండ్ చికెన్ కర్రీ, వైట్ రైస్ అయితే కాంబినేషన్ బావుంటదని అయితే మేమైతే చపాతీలయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా సింపుల్‌గా అయితే చపాతీలయితే చేసుకున్నాము. ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే వీడియో అయితే మీకు తీయలేదు. ఇక చపాతీ చేసుకున్న తర్వాత అందులోకి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే చాలా ఇష్టం చికెన్ కర్రీ అండ్ చపాతీ అంటే. ఇంకా మేమైతే హ్యాపీగా అయితే మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ఉగాది పండుగనైతే ఇలా సింపుల్‌గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇందాక నేను చెప్పాను కదా! అందులోకి వైట్ రైస్ అని. ఇక్కడైతే రైస్ కూడా వండేస్తున్నాను.
ఇంకా మీ అందరికీ అయితే నా వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా నన్ను మీరు ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు పంపిస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ గూడా చేయండి. అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వీడియోస్ అన్ని లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. మేబీ ఇంకా ట్రై చేస్తాను. నేను వీడియోస్ అన్ని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.